నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఓయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకున్నారన్నారు. మార్కండేయ రిజర్వాయర్ పనులపై ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు వేకువజామున వేద పండితులు, అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్చారణలతో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బిఎన్ తిమ్మాపురంలో విషాదం చోటు చేసుకుంది. బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు 57 రోజులుగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతున్న 10 మంది అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డిఎస్పీ రంగస్వామిలు వెల్లడించారు. వారి వద్ద నుంచి 4.40 లక్షల నగదు, ఒక కారు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రం అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా ముగింపు వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ పాల్గొన్నారు. గుంటూరు సంఘం డైరీ కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నామని సంఘం డైరీ చైర్మన్ దుల్లిపాల నరేంద్ర కుమార్ తెలిపారు. నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలతో లక్ష్మీ పార్వతి కలకలం రేపారు. నారా లోకేష్ కమెడియన్ అంటూ కామెంట్ చేశారు. ఓ కమెడియన్ పాదయాత్ర చేస్తే కామెడీగా ఉంటుందని, ఇప్పటిదాకా యువరాజుగా సుకుమారంగా, సున్నితంగా పెరిగారని, తినడమే అలవాటు పడ్డ మనిషి లోకేష్ అంటూ ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డు కౌంటర్లో 2 లక్షలు చోరీకి గురయ్యాయి. తిరుమలలోని లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి 2 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. జై వారాహి అంటూ జనసేన నేతల నినాదాలతో విశాఖ మార్మోగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహికి పూజలు చేసి యాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో విశాఖలో ఆ పార్టీ శ్రేణులు పూజలు చేసి పవన్ సంకల్పానికి దైవ అనుగ్రహం కావాలని ఆకాంక్షించారు. టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఈ నెల 27 నుంచి కుప్పంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాత తారక రామారావుకు నివాళి అర్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 31 వరకు ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. 31 వరకు సందర్శకుల పాసుల అనుమతి ఇవ్వరు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే జనసేన ప్రచార రథం వారాహి లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు. జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 ముఠా సభ్యులను భువనగిరి సిసిఎస్ అండ్ మోత్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వేటాడే సింహం మాటేసి పంజా విసిరితే ఎలా ఉంటుందో యువగలం అలా ఉంటుందని, యువగలం 400 రోజుల తర్వాత వైకాపాకు ఇక అంతిమ యాత్రే అని పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి, సికింద్రాబాద్, మారేడుపల్లి మండలాల తహసీల్దార్ల పరిధిలోని దాదాపు 66 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు తన క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న అందజేశారు. కిరాయికి ఉంటున్న వారి ఇంటి సామానులు బయట పడవేసిన ఇంటి ఓనర్స్పై కేసు నమోదు చేశారు భద్రాచలం పోలీసులు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామ శివారులోని శివసాయి వెంకటేశ్వర వైన్స్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుత్తితో పైకప్పు రేకులను పగలగొట్టి తాడు సాయంతో లోపలికి దిగి 1,96,000 రూపాయల విలువగల మద్యం బాటిళ్లను, 30,000 నగదును దోచుకెళ్లారు. మచిలీపట్నం చింతగుంటపాలెంలో తెలుగు రైతు పిప్పిల్ల వెంకట కాంతారావు ఇంటి వద్ద సాంప్రదాయ సిద్ధంగా గోమాతకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. గోమాతను దైవంగా భావిస్తూ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద పండితులు గోమాతకు అర్చనలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మార్కాపురం పట్టణం కొండారెడ్డి కాలనీకి చెందిన పర్రె సుబ్బారాయుడు, విభూది మౌలాలిగా గుర్తించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నారా లోకేష్ పాదయాత్రను టీడీపీకి పాదయాత్రగా జనం భావిస్తున్నారని, యువగలం కాదు అది ప్రజల పాలిట ఒక గరళంగా జనం తిడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు.